వివాహాలు ఎలాంటివి, వాటిలో రకాలేంటని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు. అప్పుడు ఆ కాలంలో ఉన్న వివాహాల గురించి చెప్పాడు. వధువు తండ్రి మంచి పండితుణ్ణి పిలిచి కన్యను దానం చేయడం ఒక బ్రాహ్మణ వివాహం. ఇక క్షత్రియుల వివాహంలో కన్య స్వయంవరం ద్వారా వరుణ్ణి వరిస్తుంది. ఇక ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ పురుషుడికి కన్యనిచ్చి వివాహం చేయడం గాంధర్వ వివాహం. అప్పటికే ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఆనాటి రోజుల్లో ప్రేమ వివాహం క్షత్రియ వివాహాల్లో పెద్దలు అంగీకరించిన పెళ్లిళ్లలో ఒకటిగా భీష్ముడు వివరించాడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నప్పుడు వరుడు కట్నం తీసుకుంటే అది అసుర వివాహం అవుతుందని కూడా చెప్పాడు. అంటే ప్రేమ వివాహాల్లో కట్నాలు ఆశించకూడదని భీష్ముడు చెప్పాడు. కన్యను దక్కించుకోవడం కోసం ఆమెకు సంబంధించిన వారిని సంహరించి ఆమెకిష్టం లేకపోయినా బలవంతంగా వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. అత్యంత దుర్మార్గమైన దుష్ట వివాహం రాక్షస వివాహమని, ఇలాంటి వివాహం మహాపాపమని భీష్ముడు చెప్పాడు. అలా 5 విధానాలైన వివాహాల గురించి చెప్పాడు. వీటిలో 3 వివాహాలు ధర్మబద్ధమైనవి. అసుర రాక్షస వివాహాలు ధర్మసమ్మతాలు కాదని భీష్ముడు చెప్పాడు.